హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో ఎంపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేశారు. సో అలాట్మెంట్ తర్వాత కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఏం చేయాలి ఏం చేయకూడదు, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎవరికైతే ఇప్పుడు కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఉంటుందో మీరందరూ కూడా సో మీ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని సో ఇవన్నీ కూడా మీరు 22 జూలైలో మీరైతే కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని మీరు కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయకపోతే సో మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఫాస్ట్ మీరు కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఇంకా కాలేజీకి వెళ్ళి మనం రిపోర్టింగ్ టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో చూసుకుంటే సో ముందుగా వచ్చేసి మన అలాట్మెంట్ ఆర్డర్, సో అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇంటర్ టీసీ, ఇంటర్ మార్క్స్ మెమో, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, మీ క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఫొటోస్, ఓసీఓల్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్స్ జిరాక్స్తో పక్కా తీసుకెళ్ళండి. మీకు సీట్ వచ్చిన కాలం మీకు నచ్చి మీరు అక్కడే కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు పక్కగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాటితో పాటు అడిషనల్గా ఇంకా 2 సెట్స్ జిరాక్స్ కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. అలానే మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే ముందు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో ఒరిజినల్స్ అన్నీ కూడా మీరు ఫోటో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎందుకంటే సో ఒకసారి కాలేజీలో సబ్మిట్ చేసిన తర్వాత కొన్నిసార్లు కొన్ని కాలేజీల వాళ్ళు సో మన డాక్యుమెంట్స్ అయితే వెనక్కి ఇవ్వరనమాట. సో అటువంటి టైంలో మనకు అవసరమైనప్పుడు మన ఫోన్లో ఉండి మనకి యూజ్ అవుతుంది. కాబట్టి సో అందరూ కూడా మర్చిపోకుండా ఫొటోస్ మాత్రం తీసుకోండి. ఎవరికైతే ఇలాగా నో సీట్ అలాటెడ్ అని చెప్పేసి వచ్చిందో సో దానికి కారణం ఏంటంటే సో మీ ర్యాంక్కి మీరు పెట్టుకున్న కాలేజ్ ఆప్షన్కి అసలు సంబంధం లేకపోవడం వల్ల సో మీకైతే సీట్ రాలేదన్నమాట. సో మీరు అందరూ కూడా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో మీ ర్యాంకును బట్టి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మీకు పక్కకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో ఎంపీ స్ట్రీమ్కి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి ఇంకా అలానే సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.